హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న మొక్కలు. ఇవన్నీ తెల్ల గోంగూర అండి. ఇంతకుముందు ఇక్కడ తెల్ల గోంగూర అయితే వేసాను. అవి వేసి పెద్ద అయిపోయినాక అవి కాయలు కాసి ఆ విత్తనాలన్నీ ఎండిపోయి ఇక్కడే రాలిపోయినాయి. తర్వాత అయితే దీని మీద కల్టివేషన్ చేశాను. తర్వాత వచ్చేసి మొన్న రీసెంట్గా వర్షం పడ్డప్పుడు ఒక 1 వీక్ తర్వాత పొలంలోకి వచ్చాకే ఇలాగైతే మొత్తం మొక్కలు మొలిచినాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఇదే అక్కడి నుంచి అక్కడికి వెయ్యాలంటే మామూలుగా ఇదంతా కల్టివేషన్ చేసి తర్వాత దీన్నంతా నీట్గా చేసి చదును చేసి తర్వాత వాటర్ పెట్టి ఏమైనా విత్తనాలు వేసి తర్వాత వాటర్ పెట్టి అవి మొలకలు వచ్చిందాకా టెన్షన్గా ఉంటుంది, వస్తాయా రావా అని. అదే మామూలుగా న్యాచురల్గా చూడండి, ఇప్పుడు చాలా హెల్దీగా అయితే ఇవన్నీ మొక్కలు వచ్చాయి. సో ప్రకృతి వ్యవసాయం అని అంటుంటారు కదా, బహుశా ఐ థింక్ ప్రకృతి వ్యవసాయం కూడా ఇలాగే టెన్షన్ లేకుండా ఉండొచ్చు. మొక్కలైతే చాలా హెల్దీగా అయితే వచ్చినాయి. ఇంకా ఇవి ఆల్మోస్ట్ ఇవి ఖచ్చితంగా పెద్దవి అయ్యి మనకి వంటకైతే పనికొస్తాయి, డౌటే లేదు దీంట్లో అయితే. ఇవన్నీ ఈ మొక్కలన్నీ కొన్ని తెల్ల గోంగూర, కొన్ని మామూలు సీమ గోంగూర అంటారు, రెడ్ది, రెండు మిక్స్డ్ అయితే అవి ఉన్నాయి. లాస్ట్ టైం ఇక్కడ వేసేదానికైతే చాలా కష్టపడ్డా. ఈసారి అయితే చాలా సింపుల్గా అయితే పని అయిపోయింది నాకు. అస్సలు ఏం చేయకుండానే అవే విత్తనాలు కింద భూమిలో రాలిపోవడం, ఆ తర్వాత నేను మామూలుగా కల్టివేషన్ చేయడం, తర్వాత వర్షం పడడం, చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది నాకైతే దీన్ని చూసి.